హలో జాబ్ సీకర్స్. ఈరోజు వీడియోలో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ముందు మనం ఎలా ప్రాక్టీస్ అవ్వాలి, ఎలా రిహార్సల్ చేయాలనే దాని గురించి మాట్లాడుతాం. సో మనం జనరల్గా వింటూ ఉంటాం. సో ఏ యాక్టర్ అయినా కానీ, ఏ లైఫ్ కోచ్ అయినా కానీ వాళ్ళు చేసేది ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ప్రాక్టీస్, రిహార్సల్స్ అనేది ఎక్కువ చేస్తారు. అండ్ దట్ మెయిన్గా ఏంటి అంటే అద్దం ముందు నిలబడి, అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ మిర్రర్ మనకి ఏంటి అంటే మనం ఎలా నిలబడుతున్నాము, ఎలా మాట్లాడుతున్నాము, మన హ్యాండ్ గెస్చర్స్ ఎలా ఉన్నాయనేది చాలా పర్ఫెక్ట్గా తెలుస్తుంది. సో ఈ అద్దం ముందు నిలబడి మనం ప్రాక్టీస్ చేయడం వల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి అంటే ద ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇంప్రూవ్స్ బాడీ లాంగ్వేజ్. అంటే మనం ఎలా మాట్లాడుతున్నాం, ఎలా నిలబడ్డాము, అంటే లైక్ ఇలా స్లౌచ్ అయ్యామా, లేకపోతే నార్మల్గా చాలా క్యాజువల్గా మన బాడీ లాంగ్వేజ్ ఉందా అనేది మనకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే వోకల్ డెలివరీ. సో అంటే మనం మాట్లాడేటప్పుడు మన వాయిస్, మన టోన్, మన పిచ్ ఎలా ఉంది, అంటే ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు ఒక రకంగా ఉంటుంది, వేరాజ్ ఇంటర్వ్యూని ఫేస్ చేసేటప్పుడు డిఫరెంట్ టోన్ అండ్ డిఫరెంట్ పిచ్, అంటే ప్లీజింగ్ టోన్ అనేది ఉండాలి. సో దాన్ని ఎన్హాన్స్ చేయాలి అంటే మనం ఎలా మాట్లాడుతున్నాము అనేది మనకి మనం మిర్రర్ ముందు నిలబడి ప్రాక్టీస్ చేయడం వల్ల తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే కాన్ఫిడెన్స్. సో మనం మిర్రర్ ముందు నిలబడి మాట్లాడడం వల్ల కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సో మనం ఎలా మాట్లాడుతున్నాము, మన హ్యాండ్ గెస్చర్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయా, సో మన డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంది, ఇదంతా కూడా మనకి రియల్ టైంలో మనం చూసుకోగలుగుతాం కాబట్టి మనకి కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇమ్మీడియట్ ఫీడ్బ్యాక్, ద ఫోర్త్ బెనిఫిట్. సో మనం మన ఫ్రెండ్స్ని కానీ మన ఫ్యామిలీస్ని కానీ మనం అడగొచ్చు, సో నేను ఎలా డెలివర్ చేస్తున్నాను, ఎలా మాట్లాడుతున్నాను, బట్ దానికంటే ముందుగా మనం మిర్రర్ ముందు నిలబడడం వల్ల ఇమ్మీడియట్ ఫీడ్బ్యాక్ మనకు తెలుస్తుంది. ఓకే, మన హ్యాండ్ మూమెంట్ ప్రాపర్గా ఉందా లేదా, మన ఐ సైట్, మనం ఐ కాంటాక్ట్ మనం ప్రాపర్గా చేస్తున్నామా లేదా, మన హ్యాండ్ గెస్చర్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకి ఇమీడియట్ ఫీడ్బ్యాక్ వస్తుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఓవర్కమ్ నర్వస్నెస్. సో మనలో చాలామంది ఇంక్లూడింగ్ మీ ఇనిషియల్ డేస్లో ఈ నర్వస్నెస్ అనేది ఉంటుంది, అంటే స్టేజ్ ఫ్రైట్నింగ్ అనేది ఉంటుంది, స్టేజ్ ఫియర్ అనేది ఉంటుంది. సో వెన్ యూ ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ మిర్రర్, మనకేంటి అంటే ఆ నర్వస్నెస్ అనేది, ఆ యాంగ్జైటీ అనేది తగ్గుతుంది. సో దట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల మిర్రర్ ముందు నిలబడి ఇంటర్వ్యూని ప్రాపర్గా ఫేస్ చేయగలుగుతారు. సో దట్ యూ కెన్ లీవ్ అ గుడ్ ఇంప్రెషన్. So for more updates and for more interview tips and resume writing tips, follow my channel. Thank you.